పెళ్లి చేసుకుంటే ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ పెళ్ళయ్యాక ఎందుకు ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతున్నాను అని అంటోంది. పుట్టింటికి వెళ్తాను అంటే నీ స్థానంలోకి ఇంకొక అమ్మాయి వస్తుంది అని బెదిరిస్తున్నాడు అని అంటోంది. బాధలు భరించలేక పుట్టింటికి వెళ్తే నా స్థానంలోకి నిజంగానే వేరొక అమ్మాయిని తీసుకొచ్చేశాడు. నా భర్తను మార్చి ఎలాగైనా నాకు న్యాయం చేయమని కోరుతోంది. మా హస్బెండ్ తో ప్రాబ్లం ఉంది మేడం. నాకు ఏం ప్రాబ్లం? ఒకసారి సడన్ గా వచ్చేసి పడిపోయినారు ఇంటి దగ్గర. పడిపోయినాడు అంటే తాగేసి వచ్చి పడిపోయాడా? ఎక్కడ ఇది అవుతున్నాడు అనేది తెలియట్లేదు. ఏమంటున్నాడంటే మా పేరెంట్స్ తో కూడా మాట్లాడకూడదు అనేసి అంటున్నాడు. నువ్వు ఏదైనా ఇంట్లో విషయాలన్నీ అక్కడ చెప్పావంటే నాకు అవసరం లేదు నువ్వు అనేసి అంటున్నారు. అవసరం లేదు అంటే నేను వదిలేస్తాను, వెళ్ళిపోతా, నేను వదిలేసేస్తా. నాలుగు రోజులు కనపడకుండా ఉంటే కనీసం మనిషి మారుతారు అంటే నేను వెళ్ళాను సార్. వెళ్ళేసరికి సడన్ గా ఫోన్ చేసి అట్లా చేస్తే వెళ్తే ఏం చేశాడు, సడన్ గా ఇంకొక లేడీస్ ని తెచ్చి ఇంట్లో పెట్టి. ఎవరంటే ఈ లేడీ? ఎవరంటే ఎక్కడ పరిచయం అంటే అతనికి? బార్ దగ్గర పల్లీలు ఏదో అమ్ముతాదంట, ఆవిడని తెచ్చేసుకున్నాడు ఈయన. ఏంటి పల్లీల ప్రేమ? అదేంటండి ఇట్లా ఎవరిని పడతాలు తెచ్చేసుకుంటారా ఇంటికి అని అంటే, నాకు అక్కడ పల్లీలు బాగా కలుపుతుంది, నీకు కూడా ఎన్నోసార్లు తెచ్చి పెట్టాను కదా, నువ్వు బాగుంది అని పల్లీలు కలపడానికి ఇంటికి పెళ్లి చేసుకొని తెచ్చేసుకుంటారా? నీకు పల్లీలు అంటూ రాదా, లేదా పల్లీలు వేయించుతూ రాదా? పల్లీలు బాగున్నాయి అని అన్నావనా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? పల్లీలు అమ్ముతారు, బార్ షాప్. మరి మీరిద్దరు బాగానే ఉన్నారు, పల్లీలు అమ్ముకుంటూ ఈయన ఎందుకు తగులుకున్నావు? తనకు ఆరోగ్యం ఖరాబ్ అయితే నేను వెళ్ళాను. అమ్మ మీ పెళ్ళి ఎలా జరిగిందమ్మా? సార్ బార్ షాప్ ముందు ఒకసారి వచ్చారు, పల్లీలు కట్టమంటూ వెనకకి వచ్చి తాళి కట్టేసారు. బార్ షాప్ లో పెళ్ళా? వెనక నుంచి తాళి కట్టేసి పల్లీలు అక్షింతలా? ఏమయ్యా ఏంటి పరిస్థితి? ఆమె కూడా బాగానే ఉంది మేడం. ఆవిడ బాగానే ఉంది, బాగున్నామని అందరిని పట్టుకుని వెళ్ళిపోతావా ఏంటి? అంటే ఇప్పుడు ఏమైనా నాకు నచ్చుతలేదు మేడం, ఏ విషయంలో నాకు అక్కర్లేదు. ఎందుకు అంతలా ఎందుకు డిసైడ్ అయిపోయావు? మంచిగా మందు కొట్టొస్తే కాదంటది. మంచిగా మందు కొట్టేస్తే కాదంటదా? ఆమెకి వంట చేయడం రాదు, పల్లీలు వేయించడం రాదు. పల్లీలు 100 సార్లు తిన్నా సార్. ఈవిడ చేసిందా? ఆమె చేసిన పల్లీలు ఈమె 100 సార్లు తిన్నది. పల్లీలు బాగుంది అన్నది ఈవిడ? సూపర్ అన్నది, రేపు తీసుకురామన్నది. ఈ పల్లీల గోలేంటయ్యా? బాగానే తింటామంటగా, వండినవన్నీ తింటామంటగా. ఆయన బుగ్గలు చూస్తేనే అర్థమైంది అది పల్లీల బుగ్గలా ఆవిడ వండిన వంట బుగ్గలా? పల్లీల బుగ్గలే మేడం. వంట చేయదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు వద్దు, ఇటువంటి కారణాలు చూపెట్టి నువ్వు 10 రోజులు ఇంటికి వెళ్ళేటప్పటికి వేరే ఆడదాన్ని ఇంట్లో తీసుకొచ్చే వ్యక్తిని ఎంతకాలం కాపు కాసుకుంటూ ఉంటావు? ఎన్ని సందర్భాల్లో ఈ ఇది కథగా జీవితం లాంటి వేదికల మీద ఎక్కాలని అనుకుంటున్నావు? ఒక భార్య మాత్రమే అతనికి చీప్ లుక్. ఎందుకు అంటే అమ్మాయి బానిసలాగా వంట చేయాలి, ఎంత చేసినా నాన్న బాగుందా అంటే బాగుంది తింటాడు. సో అతనికి కోపం వచ్చినప్పుడు అతనికి ఎదురు తిరిగితే అంటే కొంచెం నువ్వు క్వశ్చన్ చేసినా కూడా నేను కొడుతున్నాడు రెగ్యులర్గా. అవునండి కొడతాను అంటున్నాడు. అది ఎట్లా అయిపోయిందంటే నువ్వు ఒక బానిసలాగా అయిపోయింది. ఎందుకు ఇట్లాంటి వ్యక్తితో ఉండడం అవసరమా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. మ్యామ్ కూర్చోండి. సార్ మేడం, దీపిక గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. దీపిక గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. దీపిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ మేడం. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రస్తుతం ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాను మేడం. చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి సమస్య ఏంటి? మేడం నాకు ఫ్యామిలీ సమస్య ఉంది మేడం. మా హస్బెండ్ తో ప్రాబ్లం ఉంది. కొంచెం గట్టిగా చెప్పండి. మా హస్బెండ్ తో ప్రాబ్లం ఉంది మేడం. నాకు ఏం ప్రాబ్లం? మాకు అరేంజ్ మ్యారేజ్ చేశారు, పెద్దలు ఒప్పించి చేశారు. ఎన్నేళ్ల క్రితం? 3 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే. అప్పుడు బాగానే ఉండేవారు మనిషి. ఇది మందు తాగడం ఇలాంటి ఏం చేస్తూ ఉంటారు మీ ఆయన? ఆయన బిజినెస్ చేస్తుంటారు. వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ బాగానే ఉండేవారు మేడం, మరి ఏంటో తెలియదు కొన్ని రోజుల నుంచి ఒకసారి సడన్ గా వచ్చేసి పడిపోయినారు ఇంటి దగ్గర. ఏంటి ఇట్లా అనేసి వెళ్ళి అడిగితే ఏం లేదు. పడిపోయినాడు అంటే తాగేసి వచ్చి పడిపోయాడు. ఏంటి ఇట్లా ఈ అలవాటు ఏంటి అనేసి మా అత్తయ్య వాళ్ళని అడిగితే, లేదమ్మా ఇట్లాంటి అలవాటు ఏం లేదు, ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు ఏదో బాధలో ఉన్నప్పుడు మాత్రమే తాగుతారు,
పెళ్ళైన ఎంత కాలానికి ఇలాగా? ఒక 1 year తర్వాత అప్పటి వరకు అప్పటికి ఏం మ్యారేజ్ తెలియదు. ఎంతకాలం అయింది? 3 years అవుతుంది. 3 years అవుతుంది. 1 year అంతా తాగలేదు, కానీ 1 year తర్వాత మాకు కొంచెం మీకు తెలిసి పిల్లలు ఉన్నారమ్మా? లేదు పిల్లలు లేరు. లేదు సార్. ఓకే, చెప్పండి. అది ఫస్ట్ వచ్చేసి ఒకటి అబార్షన్ కూడా అయింది మేడం, నాకు ఈయన తాగేయడం చేయబట్టి. ఎంత చెప్పినా అర్థం అతను చేసుకునేవాడు. తాగితే నీకు అబార్షన్ ఏంటమ్మా? ఏమైంది? గొడవలు వేసి కొట్టేవాడు సార్, కొట్టేవాడు. ఆ గొడవల్లో నాకు మిస్క్యారేజ్ అయిపోయింది. అర్థం చేసుకోకుండా ఉండేవాళ్ళు. ఎన్ని రోజులు ఓపిక పట్టాను, అత్తయ్య వాళ్ళతో మాట్లాడే చెప్పాను, డిస్కస్ చేశాను, తన్ని కూడా మార్చుదామని ట్రై చేశాను. కానీ ఇంకా నాకు ఓపిక అవ్వట్లేదు మేడం, ఎక్కడ ఇది అవుతున్నాడు అనేది తెలియట్లేదు. ఏమంటున్నాడు అంటే మా పేరెంట్స్తో కూడా మాట్లాడకూడదు అనేసి అంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడొద్దు అంటున్నాడంట. నువ్వు ఏదైనా ఇంట్లో విషయాలన్నీ అక్కడ చెప్పావంటే నాకు అవసరం లేదు నువ్వు అనేసి అంటున్నారు. అవసరం లేదు అంటే నేను వదిలేస్తాను, వెళ్ళిపోతా, నేను వదిలేసేస్తా, ఇంకా వేరే మ్యారేజ్ చేసేసుకుంటా నేను అని ఇట్లా భయం పెడుతున్నాడు మేడం. ఏం చెప్తే అంటే మీ పేరెంట్స్ తో మాట్లాడితే ఇతను తాగుతాడు అలాంటి అంశాలు చెప్తే కనుక వేరే మ్యారేజ్ చేసేసుకుంటాను, నాకు అవసరం లేదు, వెళ్ళేది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటే ఇప్పుడే వెళ్ళు స్పాట్లో, అవసరం లేదు, ఏ రాత్రి అయినా తర్వాత పోతానన్నా కూడా పట్టించుకునేవాడు కాదు, గొడవలు పెట్టేవాడు. సో పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీ జీవితంలో ప్రశాంతత లేదు. ప్రశాంతత. తాగుతాడు, 1-2 సార్లు పడిపోయేవాడు, అంతేనమ్మా? అంతే సార్. గొడవలు అయ్యాయి. ఏంటి ఇట్లా మందు తాగడం మంచిది కాదు, ఫ్యామిలీ ఎంత ఇబ్బంది అవుతుంది, పిల్లలు లేరు, మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు కూడా మీకు చెప్పుకునే పరిస్థితి లేదు. లేదు. చెప్తే కనుక ఏమంటాడు, వేరే సౌత్ తీసుకొస్తా అంటాడు, వేరే ఆమెను చేసుకుంటా, నాకు అవసరం లేదు. స్టాండ్ బై ఎవరైనా ఉన్నారు బెంచ్ మీద? చేసుకుంటాను అనేసి అంటున్నాడు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి తెలిసింది ఏంటంటే నాకు ఈ 3 years నేను చాలా సఫర్ అయ్యాను. ఎందుకు ఇలా మారాడు ఏంటి అని అంటే నీకు వంట రాదు, అది రాదు, ఇది రాదు అనేసి. చేస్తాను సార్, కానీ ఆయనకి ఏంటో తెలియదు, అలా మాటలు పెడతాడు. నువ్వు చేసింది తింటాడా? తింటాడు మేడం, తింటారు. కాకపోతే ఏంటంటే మాటలు మాత్రం అంటాడు, తాగేసి మాట్లాడుతున్నాడు కదా. ఏం వర్క్ చేస్తారమ్మా? నా బిజినెస్. మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్ మేడం ప్రస్తుతానికి. మీరిద్దరే ఉంటారా? మీ అత్తమామలు? అత్తమామ వాళ్ళు ఉంటారు మేడం. అందరూ ఉంటారా? ఇంట్లో అంతమంది ఉన్నా మిమ్మల్ని గోడకేసి కొట్టేస్తుంటాడా? తాగినప్పుడు ఏం చేసేది తెలియదు మేడం. ఆమె ఏమంటది అంటే ఏదో చిన్న పొరపాటు అయిపోయింది, తాగినప్పుడు ఏదో పట్టించుకోవద్దు అనేసి అంటే సర్ది మనుగుతుంది అంటే అట్లా కూడా నేను చాలా ఉక్కబట్టినాను మేడం. వాళ్ళని ఏమన్నాడు సార్, కాకపోతే వీళ్ళు సపోర్ట్ చేయడంతో అట్లా తయారయ్యడం మరి ఏంటి అనేది తెలియట్లేదు. మీ అత్తమామ మీతో బాగానే ఉంటారా? నాతో బాగానే ఉంటారు మేడం, కాకపోతే ఇది జరిగినప్పుడు నేను కొంచెం నిలదీసేసరికి నువ్వు వచ్చినాక చెప్పాల్సింది చెప్తుంటారు. నువ్వు వచ్చి నాకు ఇట్లా తయారయ్యాడు, నీ మొహం వేసుకొని ఇట్లా ఏదో మొహం వేసుకొని వచ్చావు నువ్వు, అందుకే ఇలా తయారయ్యాడు అది ఇది అనేసి నా పైకి కొంచెం చీవట్టు పెట్టావు. ఇవి కాకుండా ఇంకా వేరే గొడవలు ఏమైనా ఉన్నాయమ్మా? లేదు సార్, నేను ఒకసారి ఇదంతా బాధ భరించలేక టెంపుల్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడాను, ప్రాబ్లం ఏంటి మానండి అని అంటే సరే నువ్వు ఇంటికి వెళ్ళి నేను వస్తా అని చెప్పి ఆటో దిగేసి మళ్ళీ మందు పట్టుకొని వచ్చాడు సార్ తాగేసి. గుళ్ళో ప్రామిస్ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అదే వాలకం చేశాడు. ఇంకా నాకు చెప్పి ఆస్తికి వచ్చిపోయింది. పెద్దవాళ్ళతో డిస్కస్ చేసినా అర్థం చేసుకునే సిచ్యువేషన్ లేదు, ఎవరు చెప్పినా వినేవాడు కాదు. తీరా ఒక రోజు నాకు విసుకొచ్చి నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా అంటే నన్ను పంపించేశాడు. ఇప్పటికి కూడా మీ పేరెంట్స్ కి చెప్పలేదమ్మా? ఇంట్లోంచి బయటకు వెళ్ళేంత వరకు కూడా తెలియదు సార్ వాళ్ళకి. చెప్పాలని ట్రై చేస్తే నువ్వు నాకు ఇంకా అవసరం లేదు, నేను ఎవరినైనా చేసుకుంటా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.